శ్రీలీల యంగ్ అండ్ ఎనర్జెటిక్ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ టాలీవుడ్లో దూసుకుపోతున్న హీరోయిన్గా చెప్పొచ్చు. మరి ఈ శ్రీలీల ప్రెజెంట్ ప్రముఖ బాలీవుడ్ నటి అయినటువంటి కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తోంది అనేటువంటి అంశం అయితే అటు బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారుతోంది. అండ్ గత కొన్నాళ్లుగా చాలా చాలా ఈ వార్తపై అంటే ఇదే విషయంపై రూమర్లున్నాయి. అయితే అవన్నీ కూడా అతడితో శ్రీలీల ఒక మూవీ చేస్తూ ఉండడం వల్ల వచ్చినవే అనేటువంటి అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అయితే వీటికి ఊతమిచ్చింది కార్తీక్ తల్లి. ఎందుకంటే ఒక సినిమా ఫంక్షన్‌కి హాజరైన ఆమెను మీడియా వాళ్ళు ఒక క్వెషన్ అడిగారు. "మీ కాబోయే కోడలు అసలు ఎలా ఉండాలి" అని. మరి ఈ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, "ఒక మంచి డాక్టర్ అయి ఉంటే మంచిది. అలా అయి ఉండాలనే" సమాధానం ఇచ్చారామె. దానికి శ్రీలీలకు ఎంబీబీఎస్ పట్టా ఉంది కాబట్టి, దీంతో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్యన చాలా చాలా జరుగుతోందంటూ బహుశా వీరి పెళ్లిపీటలు కూడా ఎక్కుతారనేటువంటి ప్రచారం ఊపందుకుంటోంది. మరి తనకు కాబోయే కోడలు మంచి డాక్టర్ అయి ఉండాలనే కార్తీక్ తల్లి మాటల్ని బట్టి వీళ్ళది జస్ట్ డేటింగే కాదని ప్రేమ కూడా నడుస్తోంది వీళ్ళ మధ్య అనే ప్రచారం కూడా ఊపందుకుంది. మరి ఇదే సమయంలో వీరి లవ్ స్టోరీ పట్ల పెదవి విరుపులు కూడా లేకపోలేదు. అంటే వీళ్ళ లవ్ స్టోరీ గురించి చాలామంది బ్యాడ్‌గా కూడా మాట్లాడుతున్నారు. అతడు డేటింగ్ చేయంది అసలు ఎవరితో అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షక లోకం. ఇప్పటికే ఈ హీరోకి చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. ఆ అనుభవాల నేపథ్యంలో శ్రీలీలతో కూడా ఇతడైతే మాత్రం జస్ట్ టెంపరరీగానే ఈ బంధాన్ని కొనసాగిస్తున్నాడని, అంతకు మించి ఈ స్టోరీ ముందుకు సాగిపోవచ్చనే అభిప్రాయాలు కూడా లోట్లేదు. అవి కూడా బాగా వినబడుతున్నాయి. ఈ సినిమాపై జనాల్లో అటెన్షన్ రావడానికి హీరో, హీరోయిన్ల మధ్య రియల్ లైఫ్ లవ్ స్టోరీ అనేటువంటి ఓ డ్రామాను తెరపైకి తీసుకొచ్చారా అని కూడా బాలీవుడ్‌లో ఒక సరికొత్త స్టోరీ కూడా వినబడుతోంది. బాలీవుడ్‌కి ఇలాంటివేం కొత్త కాదు. బహుశా ఈ స్టోరీ కూడా అలాంటి స్క్రిప్ట్‌లో భాగంగా మరి ఈ లీక్ కూడా అటువంటి స్టోరీలో భాగంగానే బయటకొచ్చిందా అన్న విషయంలో మాకు కూడా డౌట్ లేకుండా లేదు. సో, మొత్తానికి ఏదేమైనా కూడా శ్రీలీల ఖచ్చితంగా కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే వార్త అటు బాలీవుడ్ సంగతి ఎలా ఉన్నా టాలీవుడ్‌లో మాత్రం ఫిల్మ్ నగర్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.